తీవ్ర విమర్శలు చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా చాలా సీరియస్ అవుతున్నారు. ఒకసారి ఏపీకి వెళ్దాం. టీడీపీ నేత వరుణ్ గారు ఇంకా లైవ్లో ఉన్నారు. వరుణ్ గారు, అశోక్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు విన్నారు, తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరు చరణ్ కౌశిక్ యాదవ్ కానీ మెట్టు సాయి కుమార్ కానీ వీళ్ళిద్దరూ ఎంత ఆగ్రహంతో ఉన్నారు అని ఇది ఎంటైర్ తెలంగాణలో కనపడుతోంది. వార్డుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇదే రకమైన ఆవేదన, ఇదే రకమైన ఆగ్రహం కనిపిస్తోంది. తమ నేతని ఒక చొబాటో బాయ్తో పోలుస్తూ ఒక పార్టీ తరఫున ఏవో అల్లాటప్ప నేతో లేదా వేరే వాళ్ళు మాట్లాడితే పట్టించుకునేవాడు కాదు. ఏకంగా ఒక పార్టీ తరఫున రికగ్నైజ్డ్ పార్టీ హోదా ఇచ్చిన అధికార ప్రతినిధి ఈ రకమైన కామెంట్స్ వాళ్ళ సొంత పార్టీ ఛానల్లో ఈ రకమైన కామెంట్ చేయటం, అది కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆ ఛానల్కి సంబంధించిన అత్యంత కీలకమైన నేత 30 ఏళ్లకు పైగా జర్నలిజంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు చేస్తున్న ఆ డిబేట్లో ఈ రకమైన కామెంట్ చేయటం పైన ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా చాలా సీరియస్గా ఉన్నారు. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏ విధంగా ఉండబోతుంది? దీని తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు? మేము ఈక్వల్లీ సీరియస్గా ఉన్నామండి, ఇంకా ఎక్కువ సీరియస్గా ఉన్నాం. మా ప్రాంతంలో జరిగింది ఇది. మా నాయకుడి మీద మొదట మాట్లాడాడు, మా నాయకుడు ప్రాణహాని గురించి మాట్లాడాడు, మా నాయకుడు ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా మాట్లాడాడు. ద ఇంటెన్షన్ ఇస్ మ్యాలిఫైడ్. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. వీ విల్ గెట్ దిస్ ఫెలో బిహైండ్ బార్స్. ఇతన్ని జైలుకి పంపించడం ఖాయం. ఇతనికి పోలీస్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా పోలీస్ కేసు నమోదు చేశాం. దాని మీద చర్యలు ఉన్నాయి, ఇతను తీసుకుంటాం. మేమేం చెప్పాము. ఇతనికి పట్టబోయే గతి విని, ఇతనికి పట్టబోయే గతి చూసి వైఎస్ఆర్సీపీ పార్టీలో మతి భ్రమించి మాట్లాడాలి, ఇంకోసారి నోరు జారే ధైర్యం చేసిన మా నాయకుల మీద, మా పార్టీ మీద, ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని పెద్దల మీద, మా ముఖ్యమంత్రి మీద, మా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద, మా అలయన్స్ లో ఉన్నటువంటి పార్ట్నర్ జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద, వీరెవ్వరి మీద, బీజేపీ నాయకుల మీద కానీ, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మిత్రపక్షాల మీద కానీ ఎవరి మీదైనా సరే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతటి స్థాయి వ్యక్తులైనా సరే అవాకులు చేవాకులు పేలాలని ఆలోచన వచ్చినా కూడా భయపడే విధంగా ఇతని మీద చర్యలు ఉంటాయి. ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. పార్టీ తరఫున, తెలుగు యూత్ తరఫున నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చాం. తొందరలో అతన్ని ఖచ్చితంగా ఎటువంటి చట్టపరంగా చాలా దారుణమైనటువంటి చర్యలు ఉంటాయి ఇతని మీద. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఇతను మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా విని భరించి, ప్రజాస్వామ్యం లేదు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ప్రజాస్వామ్యం వరిడివెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య బద్దంగా మేము పోయే ముందుకి మా నాయకుడు మాకు నేర్పినటువంటి సంస్కారం దృష్ట్యా చట్టపరంగా పోవాల్సి వచ్చింది. లేకపోతే తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళబొచ్చినటువంటి ఆగ్రహం అంతకన్నా ఎక్కువ ఆగ్రహం మాకుంది. ఖచ్చితంగా దీని మీద ఇతనికి బుద్ధి చెప్పేంత వరకు నిద్రపోం. వీఆర్ వెరీ క్లియర్. పార్టీకి మా ఇన్స్ట్రక్షన్ వచ్చింది, మీరు పోలీసుకి చట్టపరంగా చర్యలు పోలీసు చట్టపరంగా చెప్పమని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. వరుణ్ గారు, దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? కేసు నమోదైందా? ఏమన్నా చెక్ చేశారంటే? మీరైతే కంప్లైంట్ ఇచ్చారు, కానీ హోంమంత్రి నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన రాలా. ఎందుకంటే ఇది హోంమంత్రికి సంబంధించిన వ్యవహారం. సో ఇలాంటి విమర్శలు కావచ్చు, ఇలాంటి లిమిట్స్ దాటి మాట్లాడే ప్రయత్నాలు, వాటి మీద యాక్షన్ కానీ ఇదంతా కూడా పార్టీలో ఇప్పుడు హోంమంత్రి చాలా కీలకం. సో పార్టీ అధినాయకుడిని, ముఖ్యమంత్రిని అన్న కామెంట్స్ నేపథ్యంలో హోంమంత్రి ఏమైనా రియాక్ట్ అయ్యారా? లేదు, తప్పకుండా మేడం గారు అవుతారని, తప్పకుండా మేడం గారు అవుతారు. మేము ఈ రోజు ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి మేడం గారు రిప్రజెంటేషన్ పంపించాలనుకున్నాం. ఆ లోపల మేము లైవ్ వచ్చింది. దీని తర్వాత మేము మేడం గారు రిప్రజెంటేషన్ పంపిస్తున్నాం. నిన్న ఇచ్చేటప్పుడు చెప్పాం, రిజిస్ట్రేషన్ వెంటనే ఆ నంబర్ తీసుకొని మేడం గారికి పంపిస్తాం. సో మేడం గారు కూడా డైరెక్ట్ చేస్తారు.